శేషాద్రి స్వామి. శ్రీ శేషాద్రి స్వామి ఆదిగురువైన శ్రీ శంకరాచార్యులు నర్మదా నది తీరంలో నివసిస్తున్న కామకోటి వంశంకు చెందిన 30 మంది దేవీ భక్తులను కుటుంబ సమేతంగా కాంచీపురానికి పిలుచుకుని వచ్చారు. కామకోటి వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మహా ఋషులకు సమానమైన వారు. ఈ పరంపరలో 1790లో పుట్టిన కామకోటి శాస్త్రి గారు వేద శాస్త్రాలను నేర్చినవారు, కీర్తనలు వ్రాసినవారు, అధిక శిష్యులను కలిగినవారు. కామకోటి శాస్త్రి గారికి శేషమ్మ అను ఒక కూతురు ఉంది. అయినప్పటికీ తన తమ్ముడు చిదంబర శాస్త్రి గారి కూతురు అయిన మరగతమ్మను చేరదీశారు. మరగతమ్మ అందానికి, తెలివికి, నడవడికకు ఒక ప్రతిరూపం. ఆమె దైవాంశ సంభూతురాలు. ఆమె 12వ సంవత్సరమునకు సాహిత్య సంగీత కళావతి అన్న పట్టం పొందినది. సౌందర్యంలోనూ చదువులోనూ గొప్పవాడైన కామకోటి వంశీయుడైన వదరాజంతో మరగతమ్మకు వివాహం బాగుగా జరిగింది. దైవభక్తితో కూడిన వారి వైవాహిక జీవితం బాగుగా జరిగింది. మరగతమ్మ నిద్రించిందే వరదరాజన్ చూసింది లేదు. పుత్రభాగ్యం కలుగలేదన్న బాధ వారిరువురిని కలత చెందించింది. కామకోటి శాస్త్రి గారు ఆ దంపతుల తపనను చూచి కామాక్షీదేవితో మొరబెట్టుకున్నారు. కామాక్షీదేవి కామకోటి గారితోకి కలలో కనపడి ఆవు వెన్నను మరగతమ్మ వరదరాజంలో తినమని తెలియచేశారు. మరగతమ్మ దేవి అనుగ్రహంతో గర్భం ధరించి తల్లి అయినది. మరగతమ్మ వరదరాజన్ దంపతులకు 22/1/1870 తేదీన శనివారం హస్త నక్షత్రంలో శేషాద్రి స్వామి తిరువన్నామలై జిల్లాలోని అగ్రహార గ్రామంలో జన్మించెను. కాంచీపురంలో బాల్యం, విద్య, పెద్దవాడు కానారంభించాడు. మరగతమ్మ దైవ దర్శనానికి కొడుకుని ఎత్తుకొని గుడికి వెళ్ళడం రోజు వాడుక. గుడికి వెళ్ళు దారిలో ఒకచోట ఒక వ్యాపారి కృష్ణుని విగ్రహాలను అమ్ముతుండగా 4 సంవత్సరాల శేషాద్రి 2-3 విగ్రహాలను పైకెత్తాడు. దేవుని సేవించి తిరిగి తల్లి కొడుకులు ఇంటికి చేరుకున్నారు. మరునాడు ఆ రోజు కూడా వాడుక ప్రకారం మరగతమ్మ శేషాద్రులు గుడికి వెళ్ళారు. దారిలో ఆ బొమ్మల అంగడి వ్యాపారి వీళ్ళని చూడగానే తల్లి పాదాల దగ్గర మోకరిల్లి లేచి శేషాద్రి చేతిని తీసుకొని కంటికి అద్దుకొని బంగారు చేయి అని ఆవేశపూరిత గొంతుతో అన్నాడు. ఏ మంచి రోజైనా 100 విగ్రహాల కంటే అమ్ముడుపోవు. ఈ దైవబాలుడు చేయి పట్టిన అదృష్టం 1000 విగ్రహాలు విక్రయించాను. ఈ వార్త వీధికంతా ప్రాకింది. శేషాద్రి నాలుకపై మంత్రం వ్రాసిన అక్షర అభ్యాసం నేర్పారు. సంస్కృతంలోనూ తమిళంలోనూ కావ్యాలను పరీక్షించాడు. పలు శాస్త్రాలను కూడా అధ్యయనం చేశాడు. శేషాద్రి ప్రతిదినము తప్పకుండా తల్లి పాదపద్మములకు నమస్కరించి ఆనాటి పనులు ప్రారంభించేవాడు. బాలశేషాద్రికి 14 సంవత్సరాల వయసులో వారి ఇంటిలో తొలి శోకం సంభవించింది. శేషాద్రి తండ్రి వరదరాజన్ జోష్యులు చనిపోతున్నానని గ్రహించి అందరికీ తెలిపినారు. దాని ప్రకారమే మరణించారు. శేషాద్రి ఏడ్చారు. మరగతమ్మ మూర్చిపోయారు. భర్తను పోగొట్టుకున్న మరగతమ్మకు తండ్రిని కోల్పోయిన శేషాద్రికి కామకోటి శాస్త్రి గారు ఆధారమైనారు. మరగతమ్మ, శేషాద్రి 1 సంవత్సర కాలం రామాయణ భాగవతాలపై ప్రసంగాలు చెప్పారు. యవనంలో అడుగు పెట్టిన కుమారునికి మరగతమ్మ పెళ్లి చేయి నిర్ణయించి తన పిన తండ్రి రామస్వామి జోష్యుల కుమారుని జాతకాన్ని పరిశోధించగా శేషాద్రికి సన్యాస యోగం ఉంది, తర్వాత యోగి అవుతాడు, వివాహం జరగదు అన్నారు. శేషాద్రి ధ్యానంలో లీనమై ఉన్నారు. తన తల్లిగారు విడిచి వెళుతున్నారు అన్న భావం స్ఫురించింది. తన తల్లిగారు పిలువగా శేషాద్రి నమ్రతతో నిల్చున్నారు. శేషాద్రికి 2 శ్లోకములను ఛాతీపై కొట్టి 3 సార్లు చెప్పి అంబశివే అను కీర్తనను కొడుకును పాడమని చెప్పి తాను కూడా కలిసి పాడినది. చివరకు అరుణాచల 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 అని 3 సార్లు గట్టిగా చెప్పి శేషాద్రి మీద తల వాల్చి స్వర్గస్థురాలైంది. తల్లిదండ్రుల మరణానంతరం శేషాద్రి స్వామి ఈ లౌకిక బాధల నుండి తనకు తాను విడిపించుకున్నారు. తల్లి యొక్క అంతిమ మాటలు అరుణాచలమను మాట
తల్లివేరులా నాటుకున్నది. పూజా మందిరంలో కామాక్షి, రాముని, తిరువణ్ణామలై పటములను పూజించేవారు. ఇంట్లో తన ధ్యానానికి భంగము కలిగినప్పుడు గుడికి వెళ్ళేవారు. శ్మశానంలో జపం చేస్తే రుద్రుడు త్వరగా అనుగ్రహిస్తాడు అని శ్మశానంలో జపం చేసేవాడు. కాంచీపురం వదిలి తన 18వ సంవత్సరంలో రథసప్తమి నాడు తిరువణ్ణామలైకి వెళ్ళారు. స్వామిగారు తిరువణ్ణామలైకి చేరిన వెంటనే గిరి ప్రదక్షిణకు వెళ్ళినారు. అన్నామలైపై ప్రేమ పెరిగి అక్కడక్కడ కూర్చుంటూ లేస్తూ వెళ్ళారు. దుర్గగుడికి వెళ్ళి పరవశం చెందారు. సిద్ధులు ఆడుకున్న శివలింగం కోనేటిని చూశారు. హిమాలయాలకు వెళ్ళవలెనన్న ఆశ కలిగిన తన అంతరంగము ఇక్కడే ఉండు, ముక్తి ఇక్కడే ఉన్నది అని తన పూర్తి కాలం వైరాగ్యంలో తిరువణ్ణామలైలో గడిపినారు. జ్ఞాన సంబంధమైన విషయాలు రమణ మహర్షికి వివరించెను. శేషాద్రి స్వామి ఈ ప్రపంచంలో జరిగినది మొన్న విషయాలను తెలుసుకోగలిగిన జ్ఞానాన్ని స్వామి కలిగి ఉండినాడు. స్వామి త్రికాల జ్ఞాని. ఒకసారి భక్తులు తమ ఊరికి పిలుచుకుని వెళ్లేందుకు రైలు ఎక్కించారు. రైలు నుండి క్రిందకు దుమికినాడు. రైలు ఆపబడింది. డ్రైవరు గార్డు స్వామివారిని పోలీసు వాళ్ళకు అప్పగించవాలని అనుకున్నారు. స్వామి వారికి రైలు ఎక్కించగా కదలలేదు. స్వామివారిని రైలు ఎక్కించగా కదలలేదు. డ్రైవరు గార్డు ఎంత ప్రయత్నం చేసినా కదలలేదు. తరువాత తప్పును తెలుసుకొని క్షమాపణ వేడినారు. స్వామిగారు రైలు పెట్టెలను తట్టినారు. కండ్లతో చూశారు. కనుసైగతో స్వామి పో అని చెప్పారు. రైలు పరిగెడింది. ఒక మారు తేరు చక్రం క్రిందకు వెళ్ళిన ఒక బిడ్డను కాపాడినారు. శేషాద్రి స్వామి ధ్యానంలో ఉన్నప్పుడు సంభవించిన విషయం ఉత్తర భారతంలో ఒక చోట చాలా అధికంగా ప్రయాణికులను తీసుకుని పోవు ఒక రైలు పట్టాలు లైను మారి ఉన్నాయి. అలాగే వెళితే ఆ పట్టాలపై వచ్చు వేరొక రైలుతో ఢీ కొనడం తప్ప వేరే మార్గం లేదు. దాని వలన ప్రాణ నష్టం ఏర్పడవచ్చునని తన శక్తి వలన గ్రహించారు. ఆ రైలు కదలనివ్వకుండా చేశారు. పెద్ద ప్రమాదం తప్పించారు. ఇసుకను త్రాడుగా పేడి తన మహిమలను నిరూపించారు. శేషాద్రి స్వామి చాలా మహిమలు చూపించారు. ఒకసారి స్వామికి చలి జ్వరం వచ్చినదని ప్రజలు చెప్పుకొనిరి. కానీ వాస్తవం అది కాదు. శేషాద్రి తపశ్శక్తికి పార్వతీ పరమేశ్వరులు ముక్తిని ప్రసాదించినారు. శివశక్తి శేషాద్రి స్వామి శరీరంలో దిగగానే పరమానందాన్ని పొందినారు. శివపార్వతులను స్తుతించినారు. వెంటనే ముక్తిని పొందినారు. ఆ స్థితిని చూచి ప్రజలు చలి జ్వరం అనుకొని చెప్పుకొనిరి. 4/1/1929 సంవత్సరమున శేషాద్రి స్వామి వారు పరమాత్ముని కలిశారు. వార్త తెలిసిన వెంటనే తిరువణ్ణామలై మొత్తం అంధకారం ఆవరించింది. ఎక్కడ చూసినా ఏడ్చేవారే. భక్తులు అధికముగా వచ్చారు. భక్తి గీతాలు పాడారు. భగవాన్ రమణ మహర్షి కూడా వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళినారు. సూక్ష్మంగా ఇంకా బ్రతికే ఉన్నారు శేషాద్రి స్వామివారు.